సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత సబ్బాతు వారం మనం ముగించుకున్న తర్వాత షావతు పండుగలో మరి పరమ తండ్రి యొక్క సన్నిధిలో చాలా సంతోషించి ఆనందించి ఆరాధనలో ఆయన గణపరిచాం కదా. పరిశుద్ధాత్మ చేత నింపబడినాము. మరి వచ్చే సంవత్సరం వరకు ఆ పరిశుద్ధాత్మ మనకును మీకును మన కుటుంబాలకు తోడు నడిపించును గాక. అనుదిన కృపా వాక్యము చూసుకుందాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. అంత గొప్ప శుభప్రదమైన వాగ్దానము. సో నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఆయన స్థాపిస్తాడట. ఎంత గొప్పగా ప్రతిష్ఠిత జనము. ఈరోజు సర్వ ప్రపంచంలో ప్రతిష్ఠిత జనము ఎవరనంటే ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు అది ఇజ్రాయిల్ అని. అదేవిధంగా ఆయన రాకడలో నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఆయన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు పరిశుద్ధులారా. సో ఆయన రాకడలో అంటే ఇక్కడ కాదా, ఇక్కడ కూడా మనం ఆయన ప్రతిష్ఠిత జనమే. కానీ ఎప్పుడు ప్రతిష్ఠిత జనమట? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలో నడుచుకున్నప్పుడు. సో ఆయన ద్వితీయోపదేశకాండము ఈ మొదటి వచనం నుంచి 14 వచనాల్లో అసలు గొప్ప ఆశీర్వాదములు దాగి ఉన్నాయి. నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట ప్రకారం జీవిస్తేనట నీవు ఇంటికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టియు నీ గంపయు దీవించబడతాయి. నీ పొలము నీ దిక్కుటెద్దులు దీవించబడతాయి. అసలు ఎంతమైన ఉన్నతమైన ఆశీర్వాదం అంటే నిన్ను తలగా ఉంచుతానంటున్నాడు. నిన్ను అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతానని, అప్పు చేసేవాడిగా కాదు. అందుకే ఇజ్రాయిల్ సర్వ ప్రపంచానికి మరి అప్పు ఇస్తున్నారు వారు. నిన్ను అదేవిధంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు కుడికి ఎడమకు తొలగకుండా మరి ఆయన ఆజ్ఞలను అనుసరించాలని పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు. ఏ విధంగా అన్య దేవతలను అనుసరించకుండా వాటి ఆచారాలు మరి అనేకులు ఆయన ఆచారాలు చేస్తుంటారు. మేము అన్య దేవతలు మొక్కడం లేదు కానీ అని అన్య దేవత ఆచారాలు, పెళ్ళిళ్ళలో ముహూర్తాలు పెట్టుకోవడము, మరి ప్రతిదానికి మరి అన్ని జనులు నమ్మినట్టుగా విశ్వసిస్తుంటారు. కాదు, అన్ని దేవతలు మనం ఆరాధిస్తున్నట్టే సుమా పరిశుద్ధులారా. అందుకే 128వ కీర్తనలో మరి అధ్యాయం అంతా కూడా గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచే వారికి ఏ విధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వారి చేతి పనిని వారు అనుభవిస్తారు. వారి భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. వారి పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు. మరి దీర్ఘాయుషుని ఇస్తానన్నాడు. యెరూషలేమును క్షేమంగా కూడా చూస్తామన్నాడు. కాబట్టి మనల్ని ప్రతిష్ఠిత జనముగా ఆయన ఎంచాడు. ఆయన రాకడలో మనము ప్రతిష్ఠిత జనముగా మనం ఎత్తబడే గుంపులో ఉందాము. అట్టి కృప మీ అందరికీ పరమతాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, ఇజ్రాయిళ్లకు మాకు అన్ని జనుల మాకు ఏ తేడా లేదు నాయన. ఒకే వాగ్దానము, ఒకే ఆశీర్వాదములు, ఒకే ఆజ్ఞలు. మీరు వారిని ప్రతిష్ఠిత జనముగా ఎంచారు, మమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా మీరు రాకడలో ఎత్తబడే గుంపులకు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడు, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సయ్య దివ్య సముఖం నుంచి మీకును మీ కుటుంబములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.